జగిత్యాల జిల్లా భీమారంలో పర్యటించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జాతీయ ఉపాధి హామీ పథకం, ఎంపీ ల్యాండ్స్ నిధులను కింద చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మేడిపల్లి మండలంలోని వెంకట్రావుపేటలో పీఎం శ్రీ నిధి కింద ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు సంజయ్. విద్యార్థులు, టీచర్లతో ముచ్చటించారు. బెస్ట్ స్టూడెంట్స్ కు ఈ సందర్భంగా అవార్డులు అందించారు కేంద్ర మంత్రి సంజయ్. తెలంగాణ కేటీఆర్, కేసీఆర్ జాగిరి కాదన్నారు బండి సంజయ్. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించారు. మీడియా సంస్థలపై దాడులకు తెగబడితే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. కేసీఆర్ కుటుంబానికి చెందిన వేల కోట్ల బినామీ ఆస్తులపై ఎందుకు చర్యలు లేవన్నారు సంజయ్. తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది. కేసీఆర్ కుటుంబము వేల కోట్లు సంపాదించారు. ఇవాళ ఎక్కడి నుంచి పైసలు చెప్పండి, వ్యాపారాలు చేసిరా? కాబట్టి రబ్బర్ చెప్పులు, ముడతలు షర్ట్ వేసుకున్నటువంటి ప్రచార రథం లోన్ కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దాడి చేస్తామని తీసుకుపోయి పొక్కలేసి వాని ఈ పంత మడసం పక్కనట ఏపీ నుంచి ఆ కార్యాలయానికట సెక్యూరిటీ ఇస్తారట. దొంగ కేసు పెట్టిన పేపర్ లీకేజ్ అని చెప్పి నాకు బెయిల్ లేకుండా జైలు పంపిన. హిందీ పేపర్ ఇవ్వడం లీక్ చేస్తారన్న. సాయంత్రం ఎన్నికలకు కూడా కేసు పెట్టారు. నాకు బెయిల్ రాకుండా చేశారు ప్రభుత్వం. 317 జీవోకు వ్యతిరేకంగా కొట్టాడితే అరెస్ట్ చేసి నాకు బెయిల్ రాకుండా చేసింది అన్న కేసీఆర్ ప్రభుత్వం. ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలి. నిన్ను డ్రోన్ కేసులో దానిలో అరెస్ట్ చేసి నీకు బెయిల్ రాకుండా 10 రోజుల పాటు జైల్లో వచ్చారు. ఏడవిందన్న రేషచంద్ర గారు రోషం ఏడవింది. కాళేశ్వరం విషయంలో ఏటీఎంగా మార్చింది వాస్తవమా కాదా? 1,00,000 కోట్లు దుబ్బిపోయింది వాస్తవమా కాదా? ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమా కాదా? ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా మొట్టికాయలేసి విచారణ చేసుకోమంటే ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు? గొర్రెల స్కామ్, చేపల స్కామ్ వాస్తవమా కాదా? డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబం ఉందా లేదా? కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు, అడ్డుకునే ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించాడు. రామచంద్రరావు గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన 2 గంటల లోపల నీ టీఆర్ఎస్ బోర్డు మీద పక్క దాడి చేయాలని చెప్పి, దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చా కార్యకర్తలు ఆదేశించారు. నేను సవాల్ చేస్తున్నాను, చలో నీ క్యాడర్ రమ్మను, మా క్యాడర్ వస్తుంది. నీ కిరాయి గుండె రమ్మను, మా కత్తర్ క్యాడర్ రెడీ అవ్వాలి. ఏ ఛానల్ మీద దాడి ఇచ్చినా కూడా పక్క ప్రతి దాడులు చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా